తెలంగాణ మేము ఎప్పుడో మొదలెట్టి ఒక సంవత్సరంన్నర నుంచి మమ్మల్ని రుద్దాడు బాగా తెలంగాణలో శ్రీకాంత్. బట్ ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలో సడన్గా అలా సాలిడ్గా తెలంగాణ వినపడింది నాకు. ఫస్ట్ మీ టీజర్ ఒకటి వదిలేరు కదా. ఓకే ఓకే. వాళ్ళు తెలియదు దాంట్లో మీరు అంత తెలంగాణ ఇంత ముందు లేదు. చిన్న వెటకారంగా సరదాగా కొన్ని తప్ప ఫస్ట్ అసలు వచ్చినప్పుడే ఆలోచించి బాబీ, ఎందుకంటే ఇప్పటిదాకా ఓ రకమైన త్రో కదా, ఓ రకమైన ఇది కదా తెలంగాణ. లేదండి, అదే ఇదిలో మాకు తెలంగాణ కావాలన్నారు. ఓ పని చేద్దాం, మనకి తర్వాత కావాలి ఒకసారి డబ్బింగ్ చేసి చూద్దాం. సపోజ్ బాగాలేదు అనిపించింది అనుకో తెలుగు వచ్చేద్దాం, అలా ప్రిపేర్ అయ్యా. వెరీ వెరీ ఇంపార్టెంట్. టీంలో ఎవరైనా బాగా ఉన్నాడు రైటర్, దాంట్లో వాళ్ళు పాస్ చేస్తే పాస్ అనుకోవడానికి ఉంటుంది. వాళ్ళు రాసి వచ్చాడు, అది చదువుతుంటే నవ్వు వస్తుంది. ఏమి రావాలి అలాంటివన్నీ భలే ఉన్నాయి, అరే అమ్మ భలే ఉన్నాయి అనుకొని చేసాం. ఒకసారి ఫస్ట్ తెలంగాణ డబ్బింగ్ చెప్పాను, తర్వాత ఇంక వర్కౌట్ బాగుంది. ఇది యాసిడ్గా అందరి ప్రశంసలు అందుకొని బాగుంది అనిపించి ఓకే డన్, ఇది అది అలా వర్కౌట్ అయింది. బట్ నేనేం విన్నానంటే చాలా డీప్ తెలంగాణకి వెళ్ళారు, చాలా రూరల్ చాలా మొలదారం కింద గుడాలు రాలుతాయి అంటే నాకే తెలియదు. ఏంటి మ్యాటర్ చెప్పంటే చాలా చెప్పారు. ఓహోహో, వెరీ నైస్. ఎవరు తెలంగాణ? శ్రీకాంత్ ఈజ్ ఎంటైర్ టీము మొత్తం తెలంగాణ, బేసిక్గానే తెలంగాణ మొత్తం బాగా రూరల్ గోదావరి కానీ ఇంకా వాళ్ళకి బాగా తెలుస్తుంది. బాగా అంటే వాళ్ళు పాస్ చేశారంటే నాకు తెలంగాణలో ఆస్కార్ ఇచ్చేచ్చు మీరు. అంటే వాళ్ళ దృష్టిలో నేను ఓకే అన్నారంటే ఇంకా ఓకే, నాకు ఇంకెవరేమన్నా సరే ఫరక్ పడదు. అంతా అసలు హార్డ్ కోర్. ఒక్క పొల్లు అటు పక్కకి వెళ్తే లో చూసుకున్నా కూడా లేదు నాకు. లొకేషన్లోనే కావాలి, క్లియర్గా ఫీల్ అవ్వాలి. లేదా శ్రీకాంత్ అంత స్ట్రిక్టా? ఓహో, స్ట్రిక్ట్, చాలా ఇన్నోసెంట్గా స్ట్రిక్ట్. ఓకే, ఇది కావాలని అంటే లేదు కదన్న అంటే మీకు ఆ మొహం పెట్టిన తర్వాత నేను సరే చెయ్యి, నువ్వు అలా అంటావు, నేను సావు అంటాను అంతే. సో లేదు, అది చూసి వింటుంటే అసలు మజా వచ్చింది. మీరు కూడా ఏదో డబ్బు జమ పెట్టుకుని ఏమన్నా మరి పిస చేస్తున్నాం అని ఏదో చెప్పారు కదా, హాయిగా ఉంది, కొత్తగా ఉంది కదా. చిన్నప్పుడు సంధి నేను కూడా కొత్తగా ఫస్ట్ టైం కదా, వర్కౌట్ అయ్యేసరికి అన్నీ బాగానే ఉంటాయి. అంతే అసలు. అండ్ మనకి ఒక రూరల్ ఫోక్ సాంగ్స్ అన్నవి ద వే దే ఆర్ ఓనింగ్. మా దాంట్లో చమ్కీలంకి ఒకటి ధమాకాలో ఒక సాంగ్ నాకు తెలుసు, అదేదో ఎగ్జిస్టింగ్ సాంగ్ దండగలు రెండు తెలంగాణ కూడా ఏమి ఎక్కింది అసలు. అంటే అండ్ రీమిక్స్ చేసాం కదా, అది సెకండ్ హాఫ్ లో మేజర్ ప్లస్. అది పల్సర్ బైక్, అది ఏదో వైజాగ్ కాదు, సారీ ఆ తెలంగాణ కాదు, అదర్ సైడ్ వైజాగ్ సైడ్. ఫుల్ డాన్స్ సాంగ్, లాస్ట్ సాంగ్ అన్ని డాన్స్ సాంగ్లే. అదే అంటే నేను అనేది తెగ కనపడుతుంది. అది ఎక్కడికి డీజే మీరేదో ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసి పాట స్టార్ట్. అది అవును, అది పల్సర్ బైక్. అది కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాంగ్. శ్రీకాకుళం వైజాగ్ సైడ్. అది ఐ థింక్ రేజ్ అనుకుంటుంది బాగా. అసలు నేను ఎక్కడికి వెళ్ళినా సరే అది పెట్టుకుని వస్తున్నారు. అసలు బియ్యం ప్రాపర్ రీమిక్స్ చేశాడు, ప్రాపర్ చేసాడు, ప్రాపర్. ఇలాంటి మనం అనుకోం కదా, ఎక్స్పెక్ట్ చేయం, అసలు ఎక్స్పెక్ట్ చేయం. అంటే బాగుంటుంది అని అనుకుంటాం కానీ ఇలా వైల్డ్ వెళ్ళిపోతుంది అని అనుకోం కదా. నేను చెంకెలంగి కూడా చేసి మాటలు బాగున్నాయి అనుకున్నాం కానీ అసలు ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ రీల్ గీల్ అని చేసి పెట్టేస్తారు. క్లియర్ కనిపిస్తుంది ఆ సాంగ్లు. ఇంకోటి ఏంటో మొత్తం ఈ ఆడవాళ్ళు అందరూ పని చేస్తూ పాడతారు చూడు, ఆ కైండ్ ఆఫ్ మూడ్ చాలా బాగున్నాయి. సో మన సినిమాలు వస్తున్నాయి వారం గ్యాప్లో మనకి ఇంతకుముందు ఎప్పుడు దగ్గర ఫస్ట్ టైం పక్కన. కానీ దానివల్ల ఒక మంచి ఇలా సరదాగా కూర్చొని మాట్లాడుకునే ఒక ఆపర్చునిటీ వచ్చింది. రావణాసుర ఇది ఒక ఎడప్ చూసాను, కొమ్ములతో వైల్డ్ ఉంది. అంటే ఒకసారి చూస్తే ఆ ఇమేజ్ మైండ్ నుంచి బయటకు వెళ్తాం. థ్రిల్లర్. ఆ సినిమా ఉన్న ప్రాబ్లం ఏంటంటే దాని మీద చెప్పడానికి ఏమి లేదు, ఏ ఒక్కటి చెప్పినా అవునా. మరి అయితే టీజర్ ట్రైలర్ కట్ చేయడం పెద్ద పని. టీజర్ అంటే మాకు బాగానే వెళ్ళిపోయింది. నెక్స్ట్ ట్రైలర్ మరి ట్రైలర్ ఏమి రివీల్ చేయకుండా ఎలా కట్ చేస్తారు? అదే ప్రయత్నాలు జరుగుతున్నాయి, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఎంతో కొంత అదే మీ ముందు చూసారా
అన్ని థియేటర్లోనే అన్ని థియేటర్లో టీజర్ వరకు ఆల్రెడీ చాలా మంది ఏంటి ఇది థ్రిల్లరా యాక్షనా ఏంటని అది ఉంది, డెఫినెట్గా అది ఉంది, వెరీ పాజిటివ్ ఉంది. అండ్ చాలా మీ మీద ఒక చిన్న స్లీక్ అండ్ కొత్త యంగ్ టోన్ కనపడుతుంది. అంటే సౌండ్లో కట్లో ఒక చిన్న స్టైల్ ఎలిమెంట్. నేను ప్రాసెస్ విపరీతంగా ఎంజాయ్ చేశాను. జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్. సో నేను ఏం అడగను కదా రావణ గురించి అడిగినా సరే చెప్పడానికి ఏం లేదు, బట్ ఒకటే చెప్పగలను, డెఫినెట్గా నాకు సాటిస్ఫాక్షన్. చెప్పాను కదా ఇందాక, ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తే డిసప్పాయింట్ చేయదని, అది నా నమ్మకం. అది సూపర్. సో ఎంజాయ్ ప్రాసెస్. సుధీర్ నుంచి ఇది ఇలాంటిది, మా నా నుంచి సుధీర్ నుంచి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక ఫస్ట్ నుంచి మీరు రిలీజ్ చేసిన పోస్టర్లోని కూడా చాలా కొంచెం క్యూరియాసిటీని పెంచే స్టైల్లోనే, అండ్ దానికి కరెక్ట్గా టీజర్ మ్యాచ్ అయింది. నాది ఏంటంటే నీది క్లియర్గా ఉంది. ఓకే ఇది క్యారెక్టర్, ఆ బొగ్గు అది అలాంటి ఒక తెలంగాణ రూల్ అని వచ్చింది. నాది ఇంకా అని ఉన్నారు. అది మీరు అలా ఉండటమే ప్రిఫర్ చేస్తున్నారు కదా, అలా ఉంచాలని ఫిక్స్ అయ్యారు మీరు. సో అది ఇది దసరా 30th డెఫినెట్గా చాలా బాగుంటుందని స్ట్రాంగ్ ఫీలింగ్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ దట్ యుల్ కాల్ మీ ఇన్ 2 minutes ఆఫ్టర్ ద ఫిల్మ్. చూసిన వెంటనే గ్యారంటీ. 30th షూట్ లేదు. మీరు క్యూబా ఇంట్లో ఒక్కనే. మీరు అసలు మామూలుగా మీమ్స్ అన్నిటికి కాపీ రైట్స్ అని వేస్తే నేను స్టార్ట్ అవుతామన్నా ఫ్యూచర్లో. మనం మీరు అడ్వాంటేజ్ తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పటికి. ఇవన్నీ చూసి ఎవరో స్టార్ట్ చేస్తారు. మంచి ఐడియా ఇచ్చావు కదా. సో నాది కూడా కొన్ని స్టార్ట్ చేస్తారు, నేను కొన్ని చూపిస్తా. అదేంటో మీరు గెస్ట్ చేయాలి. మీరు నేను చేస్తాను. రెడీ. సో ఒక మీమ్ చూపిస్తున్నా, ఆ మీమ్ ఇమోషన్ ఏంటి, ఆ డైలాగ్ ఏంటి మీరు చెప్పాలి. ఓకే. ఇది పిల్ల జమీందారు కదా. ఈయన ఏదో హాస్టల్, ఈయనేదో కరెక్ట్, ఈయనేదో హాస్టల్ వార్డెన్లో ఉన్నాడు. హాస్టల్ ఫౌండర్లో ఉన్నాడు. వార్డెన్ మరి వార్డెన్ మరి ఏదో హాస్టల్ ఫౌండర్లో ఉన్నాడు. అంతేగా, హాస్టల్ ఫౌండర్ అయి ఉంటాడు. ఓకే. ఇది డైలాగ్. ఇక మీ అందరికీ పెట్టి నాకు అసలు ఏం పెట్టలేదంటే నేనంటే ఎంత ఇష్టం అయి ఉంటుందిరా. అంతేగా, ఇంచుమించు అంతేగా. ఎంత స్పెషల్ రా. ఇది నేను ముందు డైలాగ్ చెప్తా, మీరు నా డైలాగ్ చెప్పండి. ఓకే. నీకు జీడిపప్పు వచ్చిందా? జీడిపప్పు వచ్చేది నాకు సరిగ్గా గుర్తులేదు. ఇది సరిగ్గా గుర్తు రావట్లేదు నాకు. జీడిపప్పు వచ్చిందా? వచ్చింది. ఉప్మా ఉందా? సంథింగ్ నాకు వచ్చిందా? ఓహో, నీ డైలాగ్ అది. నాకు వచ్చింది అని అవతల క్యారెక్టర్. లాస్ట్ లో నాదో డైలాగ్ ఉంది. దాని తర్వాత అది నువ్వే చెప్పాను. నాకు వచ్చింది. కాదు, అది లక్కీ బాయ్. యు లక్కీ బాయ్. అచ్చా, ఓకే. పాపులర్ మీమ్స్. ఇప్పుడు నేను కొంచెం చూపిస్తాను నీకు. మందే ఇదంతా. ఇది బాగా పాపులర్ కదా మీ మీమ్స్ అన్నీ. ఇది ఒకటి. సాంబార్ ఇడికి మన దగ్గర ఎక్స్ప్రెషన్ ఇందులో మ్యాడ్. టెర్రిఫిక్ కాంబినేషన్. హీరో హీరోయిన్ కూడా ఎంతో ఉందో లేదో తెలియదు, కానీ సినిమాలు చేసిన సినిమాల్లో మా ఇద్దరు మాత్రం మామూలుగా. ఓహో, ఇదొకటి. ఏంటంటే మళ్ళీ చెప్పండి. తొలరిందా? నైస్, బాగుంది, వెరీ గుడ్.